రోజులుగా మీడియాలో పోలవరం నిర్మాణం గురించి వస్తున్నటువంటి వార్తలు వివిధ రకాలుగా వస్తున్నటువంటి నేపథ్యంలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి సమాచారం సరైనటువంటి రీతిలో లేనటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున ఒక డెలిగేషన్గా మేము ఈ నెల 9వ తారీఖున నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అసలు వాస్తవిక పరిస్థితులు ఏమిటి, వాస్తవాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఓ డెలిగేషన్గా మేము ఢిల్లీకి వెళ్ళటం జరిగింది. అంతకుముందు నేను దగ్గర ఒక 15 రోజుల క్రితం నితిన్ గడ్కరీ గారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాల గురించి వారికి కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో వారిని కలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ తరఫున మేము డెలిగేషన్గా న్యూఢిల్లీకి వెళ్ళడం జరిగింది. నితిన్ గడ్కరీ గారిని 9వ తారీఖున మేము కలిసాము. కలిసినటువంటి సందర్భంలో పోలవరం గురించినటువంటి డిస్కషన్లో నితిన్ గడ్కరీ గారు కరాఖండిగా చెప్పారు, పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 100% 100% అంకితమై ఉన్నది. ఒకవేళ ఏమన్నా డిలే ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని 2019వ సంవత్సరానికల్లా కంప్లీట్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కావచ్చు, తీసుకోవడంలో వెనకాడు బోము, దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి బల్లగుద్ది వారు చెప్పడం జరిగింది. అదే సమయంలో అమర్జిత్ సింగ్ గారు పోలవరానికి సంబంధించినటువంటి స్పెషల్ సెక్రటరీ, వారిని కూడా మేము కలిసి ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా వారితో మేము చర్చించడం జరిగింది. అనేక విషయాలు వార్తాపత్రికలో వస్తున్నటువంటి నేపథ్యంలో, మీడియాలో వస్తున్నటువంటి సందర్భంలో వారి దృష్టికి ఈ విషయాలు తీసుకువెళ్ళినప్పుడు వారు కొన్ని అంశాలు మా ముందు ఉంచారు. దాన్ని మేము లెటర్ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి పంపించడం జరిగింది. ప్రధానంగా ఈ ఎస్కలేషన్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో, అంటే ఈ వ్యయ అంచనాల యొక్క పెరుగుదల ఏదైతే ఉందో దాని మీద చర్చ జరిగినప్పుడు, అంటే మేము 9వ తారీఖున అమర్జిత్ సింగ్ గారిని కలిసినప్పుడు అప్పటికి అంటే ఆ రోజుకి ఈ అంచనాలకు సంబంధించినటువంటి వివరాలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి రాలేదు. కనుక వారు అప్పుడేం చెప్పారంటే మా దగ్గరికి ఇంకా రాలేదు, పెరుగుదలకు సంబంధించినటువంటి వ్యయ అంచనాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము దాన్ని అన్ని కోణాల నుండి పరిశీలించాలి. కాబట్టి ఎందుకంటే రైతులు కావచ్చు, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, ఈ వివరాలన్నీ కూడా మాకు తెలియాలి. కాబట్టి వాటన్నిటినీ మేము పరిగణలోకి తీసుకుంటాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. రెండవ విషయం, వారు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమని చెప్పారంటే, ట్రాన్స్ట్రాయ్ చాలా వరకు కూడా సబ్ కాంట్రాక్టర్స్కి పనులు ఇవ్వడం జరిగింది. బిల్లులు ట్రాన్స్ట్రాయ్కి చెల్లిస్తున్నటువంటి సందర్భంలో ట్రాన్స్ట్రాయ్ సబ్ కాంట్రాక్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సబ్ కాంట్రాక్టర్స్కి, వారికి సరి అయినటువంటి అంటే సకాలంలో వారికి అందవలసినటువంటి బిల్లులు చెల్లించని నేపథ్యంలో పనులు ఆపేస్తున్నారు అనేటువంటి విషయం వారు మాతో చెప్పారు. మనకు కూడా తెలుసు, త్రివేణి కంపెనీ ఈ మధ్యకాలంలో కూడా చాలా రోజులు పనులు నిలిపేసింది. ఆ సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి సూచన ఏమిటంటే, ఎస్క్రూ అకౌంట్ కనుక తెరిచినట్లయితే ట్రాన్స్ట్రాయ్కి వెళ్ళవలసినటువంటి బిల్లు ట్రాన్స్ట్రాయ్కి వెళ్తుంది, మిగతా కంపెనీస్కి వెళ్ళవలసినటువంటి బిల్లులు ఆ కంపెనీస్కి వెళ్ళిపోతాయి. కనుక ఒక స్మూత్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎక్కడా కూడా ఇంటరప్షన్ అనేది ఉండదు అనేటువంటి ఆలోచనతోటి ఎస్క్రూ అకౌంట్స్ని తెరవమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అమర్జిత్ సింగ్ గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పటి వరకు కూడా ఎస్క్రూ అకౌంట్స్ ఓపెన్ కాలేదు. అది కనుక ఓపెన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒక స్మూత్ అన్ఇంటరప్టెడ్ కన్స్ట్రక్షన్ అనేది పోలవరంలో జరుగుతుంది, సకాలంలో మనం దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పి వారు చెప్పారు. ఇక మూడవ అంశం, ఏదైతే ఈ మధ్య కాలంలో ట్రాన్స్ట్రాయ్ కంపెనీ వారికి సామర్థ్యం లేనటువంటి నేపథ్యంలో వారు సకాలంలో పని చేయలేరు కాబట్టి వారిని మార్చాలి అనేటువంటి ప్రతిపాదన తీసుకెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి అగ్రీ కాలేదు అనేటువంటి విషయం కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. అమర్జిత్ సింగ్ గారు మాకు ఇచ్చినటువంటి వివరణ ఏమిటంటే,
మేము ట్రాన్స్ట్రాయ్ కంపెనీని మార్చమని చెప్పి మార్చొద్దు అని చెప్పి మేము ఆ రకంగా అభ్యంతరం చెప్పలేదు. వయబుల్ ప్రాజెక్ట్స్, వయబుల్ సెక్షన్స్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో వాటన్నిటినీ తీసేసి ట్రాన్స్ట్రాయ్ నుండి ఇతర కంపెనీస్కి ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించినటువంటి నేపథ్యంలో అన్వయబుల్ సెక్షన్స్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ కనుక మనం ట్రాన్స్ట్రాయ్ దగ్గర పెట్టినట్లయితే ఆల్రెడీ 14% తక్కువకి కోట్ చేసినటువంటి ట్రాన్స్ట్రాయ్ సామర్థ్యం లేనటువంటి నేపథ్యంలో దీన్ని సకాలంలో పనులు చేసేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ అబాండన్ చేస్తే కన్స్ట్రక్షన్కి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా కాకుండా పారదర్శకంగా ఏం చేయాలి అనేటువంటి విషయం మీద దృష్టి సారించమని చెప్పడం మాత్రమే జరిగింది అని చెప్పి అమర్జిత్ సింగ్ గారు చెప్పడం జరిగింది. ఇక ఇంకొక విషయం, కాఫర్ డ్యామ్కి సంబంధించి కాఫర్ డ్యామ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డుతుంది అనేటువంటి వార్త కూడా వారి దగ్గర ప్రస్తావనకు వచ్చింది. వారు ఏమని చెప్పారంటే కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని ఆపమని మేము చెప్పడం కాదు, 1-2 ప్రాజెక్ట్స్లో కాఫర్ డ్యామ్ నిర్మాణం కాకుండానే మెయిన్ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కాబట్టి డయాఫ్రమ్ వాల్ కూడా ఇప్పుడు 48% అయిపోయింది అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో మెయిన్ డ్యామ్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ కాఫర్ డ్యామ్ని అంత ప్రాధాన్యత కాకుండా కాఫర్ డ్యామ్ లేకుండా మనం చేయగలమా, కన్స్ట్రక్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి విషయం మీద ఒక్కసారి ఎగ్జామిన్ చేయండి అని మాత్రమే మేము చెప్పాం. కాఫర్ డ్యామ్ వద్దు అని మేము ఎక్కడా కూడా ఖరాఖండిగా చెప్పలేదు అని చెప్పి అమర్జిత్ సింగ్ గారు చెప్పడం జరిగింది. దానికి తోడుగా ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఇంత భారీగా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ పోలవరం నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో టెక్నికల్ టీం అంటే ఒక టెక్నికల్ టీము స్టేట్లో లేదు. మేము ఇప్పటికే 9 పర్యాయాలు సెంట్రల్ గవర్నమెంట్ నుండి మేము టీంని ఇక్కడ పర్యవేక్షించడానికి పంపించడం జరిగింది. కనుక టెక్నికల్ టీం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని నిర్మాణం చేస్తున్నటువంటి సందర్భంలో డెఫినెట్గా క్వాలిటీకి సంబంధించి ఒక టెక్నికల్ టీం ఉండటం అనేది ఇది చాలా అవసరం. కాబట్టి టెక్నికల్ టీం కాన్స్టిట్యూషన్ మీద కూడా దృష్టి సారించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది అని అమర్జిత్ సింగ్ గారు చెప్పారు. దానికి తోడుగా అడ్జుడికేటరీ క్లాజ్ అసలు ఎంఓయూలో లేదు. అంటే ఏదన్నా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ కనుక ఉన్నట్లయితే స్టేట్కి కన్స్ట్రక్షన్ కంపెనీకి అదే సబ్ కాంట్రాక్టర్స్ తోటి అడ్జుడికేటరీ క్లాజ్ లేనటువంటి సందర్భంలో కోర్టుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఏమన్నా సమస్యలు వచ్చినట్లయితే లేకుండా ఉండటానికి ఒక 3-man కమిటీని కాన్స్టిట్యూట్ చేయమని కేంద్ర ప్రభుత్వం సూచన ఇవ్వటం జరిగింది, హెడెడ్ బై రిటైర్డ్ హైకోర్టు జడ్జ్. ఆ కమిటీలో ఒక రాష్ట్ర ప్రభుత్వ సభ్యుడు, అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించినటువంటి సభ్యుడు కూడా మెంబర్స్గా ఉంటారు. కాబట్టి ఏమన్నా సమస్యలు తలెత్తినట్లయితే వీటన్నిటినీ కూడా వెంటనే అక్కడే పరిష్కరించుకుని ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అది లేనటువంటి సందర్భంలో ఈ కోర్టులు ఇవన్నీ కూడా చాలా కాలయాపన జరుగుతుంది ప్రాజెక్టు నిర్మాణంలో అనేటువంటి విషయాన్ని కూడా అమర్జిత్ సింగ్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అవే వివరాలన్నింటినీ కూడా లెటర్లో పొందుపరిచి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపించడం జరిగింది. మా అభ్యర్థన ఒకటే, ఇప్పుడు ఇక్కడ బురద జల్లుకోవటం కాదు కావాల్సింది, ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పోలవరం నిర్మాణం సకాలంలో జరగాలని ఆకాంక్షిస్తున్నారు. అది భారతీయ జనతా పార్టీ ఆకాంక్ష కూడా. ఆకాంక్ష మాత్రమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉండి కట్టుబడి ఉన్నది, గడ్కరీ గారు చెప్పినట్టుగా 100% కాదు 150% వీఆర్ కమిటెడ్ టు ఇట్ అని గడ్కరీ గారు చెప్పినటువంటి సందర్భంలో ఏదైతే ఈ చిన్న చిన్న వెసులుబాట్లు చేసుకున్నట్లయితే వారి సూచన మేరకు చేసినట్టు ఇందాక చెప్పినటువంటి ఆ వెసులుబాట్లన్నీ కూడా మనం చేసుకున్నట్లయితే సకాలంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం క్వాలిటేటివ్గా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, పారదర్శకతతోటి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తోడు మా యొక్క అభ్యర్థన ఏమిటంటే ఎప్పుడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ వద్దకి డెలిగేషన్ వెళ్తున్నటువంటి సందర్భంలో అది ఇరిగేషన్ మినిస్టరు, ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ప్రభుత్వం నుండి వెళ్తున్నటువంటి సందర్భంలో మేము కూడా మిత్రపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. మమ్మల్ని కూడా ఆ డెలిగేషన్లో తీసుకెళ్ళినట్లయితే అక్కడ అసలు ఎటువంటి చర్చ జరుగుతున్నది అనేటువంటి విషయాలు మా దృష్టికి కూడా వస్తాయి. ఎందుకంటే ఎంతవరకు కూడా ప్రధానంగా నిజంగా చెప్పాలంటే మా భారతీయ జనతా పార్టీ దృష్టికి విషయాలు రావడం లేదు.
మీరు తీసుకెళ్ళినట్లయితే మా దృష్టిలో కూడా ఈ చర్చాంశాలు ఉంటాయి. దానికి తోడు ఒకవేళ ఏదన్నా ఫాలో అప్ చేయాలన్నా కూడా మా వంతు కృషి కూడా చేసేటువంటి అవకాశం మాకు ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సభ్యుల్ని కూడా మీరు ఆ డెలిగేషన్లో సభ్యులుగా కలుపుకుని వెళ్ళమని చెప్పి మా యొక్క అభ్యర్థన. I cannot. No. I cannot give opinions off the air and off the hat అండి. 9వ తారీఖున మేము అక్కడికి వెళ్ళినప్పుడు అంచనాలు రాలేదు. నిన్న నేను అమర్జీత్ సింగ్ గారితో మాట్లాడినప్పుడు 2 రోజుల క్రితం వచ్చింది అని చెప్పి వారు చెప్పారు. ఆ జాప్యం ఎందుకు జరిగిందో నేను ఎట్లా చెప్తానండి. But yesterday when I spoke to the special secretary, he said the escalation, the escalated cost estimations have come to him about 2 days ago. But on the 9th when we met them, that is what I'm emphasizing again. On the 9th మేము వారిని కలిసినప్పుడు అంచనాలు అక్కడికి రాలేదు. వారు మాతో చెప్పినటువంటి విషయం మేం కాదు, అమర్జిత్ సింగ్ గారు చెప్పారు మాకు. కాదండి, అల్టిమేట్గా పెరిగిన అంచనాలు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాలి, వారు వ్యూ తీసుకోవాలి. కనుక డెఫినెట్గా వారు ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలిస్తారు, దాని మీద వ్యూ వారు తీసుకుంటారు, మేం కాదు కదా వ్యూ తీసుకునేది. ఉంటుందండి ఎంఓయూలో. సో అది ఒకటి మనం డెఫినెట్గా వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సెకండ్లీ ఏమిటంటే పెంచినప్పుడు వివరాలన్నీ, ఇప్పుడు భూసేకరణకి ఎంతమంది రైతులు భూమిని కోల్పోతున్నారు, ఎంత భూమికి మనం ఇవ్వాలి, ఎంతమందికి ఇళ్ళు కట్టివ్వాలి, రిహాబిలిటేషను. అదే విషయం నేను ఇందాక మీకు చెప్పాను. అది సెంట్రల్ గవర్నమెంట్ మీద పర్మిషన్ అడుగుతున్నారు కాబట్టి పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు నేను నితిన్ గడ్కరీ గారికి లెటర్ రాశానండి. లెటర్ రాసినటువంటి సందర్భంలో దానిలో ఒక అంశం నేను రేజ్ చేసింది ఏంటంటే 60C అనే క్లాజ్ని, అంటే ఏదైతే కొంత వర్క్స్ తీసేసి ఇతర కంపెనీస్కి ఇవ్వచ్చు అనేటువంటి క్లాజ్ ఏదైతే ఉందో దాన్ని ఉటంకించడానికి వై డిడ్ వీ హ్యావ్ టు లూజ్ 3 years ఆఫ్ ప్రెషియస్ టైం. ఎందుకంటే దానివల్ల వర్క్ మరింత ప్రోగ్రెస్ అయ్యి ఉండేదేమో అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. కనుక నేను అప్పుడు నితిన్ గడ్కరీ గారికి అదే విషయం మీద కూడా నేను ఉత్తరం రాయటం మేము కాదు కదా, వీ డెంట్ రేజ్ ది ఇష్యూ కదా, స్టేట్ గవర్నమెంట్ హెస్ రేజ్ ది ఇష్యూ. మేమే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అన్వయబుల్ పోర్షన్స్ ఏదైతే అన్వయబుల్గా ఉంటుందో ఆ సెక్షన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంతా మీరు ఇతర కంపెనీలకు ఇచ్చేసి వయబిలిటీ ఆల్రెడీ 14% లెస్ కోట్ చేసి టెండర్ తీసుకున్నటువంటి ట్రాన్స్ట్రాయ్కి అన్వయబుల్ పోర్షన్స్ మీరు వదిలినట్లయితే అప్పుడు వారు ట్రాన్స్ట్రాయ్ ఇంకా నేను చేయలేను ఈ పని అని చేతులెత్తేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి it is not diplomatic, it is not diplomatic, it is a fact. It is a fact. All that I have said now is all facts. Especially this answer, madam, transfer ni marchakodu annadi chala teliviga cheppatledha. No, definitely not, because malli you will have to kotta contract ni etukkovali, malli you will have to search for Focusing on transfer itself. No, it's not focusing on transfer, it is taking the legality of the issue, the legality of the issue into consideration. So as per your answer, you confirm that AP state government has been corrupted in the Polar project construction works. నేను చెప్పానా? చెప్పలేదు. No, I'm questioning you. Did I say that? చెప్పలేదు. You misunderstood it. Evaluate the corruption in the Polar project. No, that is what you said. That is what you said, sir. నేను అనలేదు ఆ మాట. I'm sorry. పారదర్శకత ఉందని మీరు ఫీల్ అవుతున్నారు. It's a straight person. Scientific. One minute. It is a straight person. పారదర్శకత ఉందని మీరు ఫీల్ అవుతున్నారు. Scientific presentation of the project should be done అని స్వయంగా నితిన్ గడ్కరీ గారు చెప్పారు. ఓకే, సైంటిఫిక్ ప్రెజెంటేషన్. నౌ ఐఎమ్ నాట్ సేయింగ్ దాంట్లో కరప్షన్ అని కానీ క్లీన్ అని కానీ నాన్ కరప్ట్, సైంటిఫిక్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ అని నితిన్ గడ్కరీ. ప్రెజెంటేషన్ లేదని సెంట్రల్ గవర్నమెంట్ నితిన్ గడ్కరీ గారు ఫీల్ అవుతున్నారు. No, any project, no, sorry, Venkatrareddy garu, any project when it is being presented to the central government, when there are price escalation, when there are issues, there should be a scientific approach. Kanuka Nitin Gadkari garu Shastri. Does it mean there is no scientific evaluation regarding that project? That Nitin Gadkari, whatever you are also telling. No, we are going in circles and varu
వ్యయం పెరిగింది అని చెప్పినప్పుడు ఓకే పెరిగింది కదా, నా దానికి కావాల్సినటువంటి సైంటిఫిక్ రీజన్స్ మాకు ఇవ్వండి. హౌ మెనీ ఫార్మర్స్, వాట్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్, ఎందుకు పెరిగింది, ఇవన్నీ యూ షుడ్ గివ్. అప్పటికి పెరిగిన వ్యయ అంచనాలు అక్కడికి రాలేదు. రానటువంటి సందర్భంలో వారి రెస్పాన్స్ ఏమిటంటే, ఒకవేళ ఆ పెరిగినటువంటి ఎస్టిమేషన్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు సైంటిఫిక్గా అవన్నీ నా దగ్గర ప్రెజెంట్ అయినప్పుడు వీ విల్ కన్సిడర్ ఇట్ అని వారు చెప్పారు. ప్రాజెక్టు 2014లో ప్రారంభమైనదే కాదు మేడం, అంత ముందు నుంచే దానికి కుడి కాలువ ఎడమ కాలువ అవడం జరిగింది. 5,000 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది. సో కొత్తగా వీళ్ళు ఈరోజు ప్రాజెక్టు డిపిఆర్ ఏం తయారు చేయలేదు. ఈ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిపిఆర్ ఈ రోజేం తయారు చేయలేదు. ఓకే, సో ఆల్రెడీ ఉన్నదాన్ని సైంటిఫిక్ గా రాలేదు 2000 ఇట్ ఈస్ ఆల్రెడీ 2017 ఎండింగ్ దిస్ ఇయర్. అంటే 3.5 ఏళ్ల 8 నెలలు 9 నెలల పాటు ఇదే వ్యవహారం వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు 2013 అంతకుముందో కూడా స్టార్ట్ అయి ఉండొచ్చండి. బట్ ఇవాళ నేను ఒక ఎస్కలేటెడ్ వ్యయ అంచనాను నేను తీసుకొచ్చాను. మీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రతి వారం సోమవారాన్ని పోలవారం చేసి, పోలవరం ప్రతి వీక్ రివ్యూ చేసి నెలకు 1-2 సార్లు పోయి వస్తున్న ముఖ్యమంత్రి కావచ్చు, అట్లాగే మీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కమిటీలు 2-3 కమిటీలు వచ్చి పరిశీలించిపోయింది. ఈజ్ దేర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కమిటీస్ ఆర్ స్టేట్ గవర్నమెంట్? వాట్ డూ యూ ఫీల్? Central government is committed to shouldering the construction as far as the expenditure is concerned. నితిన్ గడ్కరీ గారు కూడా చెప్పింది ఏంటంటే వీఆర్ 100% కమిటెంట్. ఏ బిల్లు కూడా మా దగ్గర ఇప్పుడు పెండింగ్ లేదు. 4,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మేము స్టేట్ గవర్నమెంట్కి మేము రిలీజ్ చేసాము. హౌ మచ్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ వీఆర్ విల్లింగ్ టు షోల్డర్ ది కన్స్ట్రక్షన్ కాస్ట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఇంప్లిమెంటేషన్, ఇక్కడ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇప్పుడు ఇటువంటి ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన అంశాలు కావచ్చు, రీహాబిలిటేషన్ కావచ్చు, ఇదంతా ఎవరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ బాధ్యత స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు ఈవెన్ ద స్టేట్ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఇట్స్. సొమ్ములు కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు వచ్చి కమిటీలు వచ్చి పరిశీలిస్తున్నాయి, కమిటీలు రిపోర్ట్లు చేస్తున్నాయి. ఈ రిపోర్ట్లు మీ జోబులో సొమ్ము ఇస్తున్నారు. ఎవరికైనా wrong. He is giving them, when he is giving the monies to the state government, he is bound to ask if there is any corruption, evaluate it and antunnam tappaledu kada. It is his responsibility, it is his duty. Yes. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేటప్పుడు పోలవరం విషయంలో మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి, కలిపి తీసుకెళ్ళండి, మేము కూడా వస్తాము, అక్కడ చర్చలు అన్నారు. మీకు ఆ నమ్మకం ఉందా? ఇప్పటివరకు మీరు గతంలో కూడా మీ పార్టీ, మీ రాష్ట్ర అధ్యక్షులు కానీ మీరందరూ గతంలో కలిసిన మీ కోర్ కమిటీ ఏపీ స్టేట్కి సంబంధించి ప్రతి వారానికి ప్రతి 15 రోజులకు పలానా ఇష్యూస్ రైజ్ చేస్తా, మేము స్టేట్ గవర్నమెంట్కి లెటర్ రాస్తాము, వాటికి సరైన సమాధానాలు కోరుతాము, ఆశించినప్పుడు ఇంతమంది చెప్పారు సార్, కమిటీలో ప్రతి 15 రోజులకు ఒక లెటర్ రాస్తానని చెప్పారు. కాబట్టి మా ప్రెస్ మిత్రులందరూ మేము అందరూ రాస్తాం. ఎవరు చెప్పారు ఇక్కడే జరిగింది. ఎవరు చెప్పారు వెంకటరెడ్డి గారు? ప్లీజ్ విచ్ పార్టీ? బీజేపీ వేరే పార్టీ హూ సెడ్ ఇట్ అండి? మీ రాష్ట్ర అధ్యక్షుల వారు మాకున్న వెంకటరెడ్డి గారు రాష్ట్రంలో తలెత్తుతున్న ప్రతి అంశం గురించి మేము ఇంపార్టెంట్ అంశాలన్నింటినీ గుర్తించిన వాటికి లెటర్ రాస్తాము, కోర్ కమిటీలో చర్చించి ఫైనలైజ్ చేసి మీ రిజల్ట్ మీ యొక్క తీర్మానాలు మా చెప్తే మేము రాసిన వార్తలు. ఓకే, ఏమా దీనికి సంబంధించి మీరేంటి మీ పార్టీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఏం చేస్తున్నారు? అమిత్ షా గారు ఇచ్చినటువంటి క్లియర్ డైరెక్షన్స్ మాకు ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ ప్రజావాణి కావాలి. ప్రజలు ఎక్కడైనా సమస్యలు ఎదుర్కొంటున్నా సరే మీరు దాన్ని మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా రేజ్ చేసేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త మీద ఉన్నది అని చెప్పి అమిత్ షా గారు మాకు ఇచ్చినటువంటి డైరెక్షన్స్. ఆ సందర్భంలో డెఫినెట్గా ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఇష్యూస్ లైక్ దిస్ మేము రేజ్ చేయడానికి మేము వెనకాడేటువంటి ప్రసక్తి లేదు. డెలిగేషన్లో మమ్మల్ని తీసుకువెళ్ళమని మేము ఎందుకు అభ్యర్థిస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్యన పోలవరానికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలు ఏవి కూడా మా వద్దకు రావడం లేదు. మేము చొరవ తీసుకుని మళ్ళీ ఇట్లా డెలిగేషన్ ఫామ్ అయ్యి కథనాలు చూసుకుని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మేము తెలుసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. అదే మీరు డెలిగేషన్లో మమ్మల్ని కూడా కలుపుకుని మీరు తీసుకువెళ్ళినట్లయితే స్టోరీలు రావు, ప్లస్ డిస్కషన్స్ ఏంటో మాకు అర్థమవుతాయి, మేము ఫాలోఅప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వారన్నట్టు లీకులు వచ్చేటువంటి స్టోరీలు రావని. ఓకే.
హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.